హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదని తాను కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేశానని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. తాను కడపలో కేవలం 14 రోజులే ప్రచారం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తున్నట్లు చాలా మందికి తెలియదన్నారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు విపరీతంగా డబ్బులు పంపిణీ చేశారని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీకి ప్రజలు భయపడ్డారన్నారు. శ్రీలంక అరెస్ట్ చేసిన భారత జాలర్లను, వారి బోట్లను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్కు లేఖ రాశారు. పుదుక్కొట్టై జిల్లాలోని కొట్టేపట్టినం ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన 4 మత్స్యకారులను మంగళవారం లంక నేవీ అధికారులు పట్టుకున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించి భయాందోళనలకు గురి చేస్తున్నాయన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. దాల్ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా ఈ కార్యక్రమంలో దాదాపు 7,000 మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యోగా డే సందర్భంగా మోదీ కాశ్మీర్లో లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఈ రోజు అమరావతిలో పర్యటిస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు. ముందుగా కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని మంత్రి వివరించారు. రాజధానిలో సామాగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిటీలు వేసి రాజధాని అమరావతిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. కేబినెట్లో చర్చించాక పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో రామోజీరావును గుర్తు చేసుకున్నారు పలువురు ప్రముఖులు. ఆయన సేవను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, విజయవాడ నడిబొడ్డున ఆయన కాంస్య విగ్రహం నిలపాలని ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ కోరారు. రామోజీ లేకపోవడం పాత్రికేయులకు, తెలుగు భాషాభిమానులకు నష్టమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వేడిగాలుల కారణంగా 72 గంటల్లో ఢిల్లీ 15 మంది చనిపోయారు. నోయిడా, ఢిల్లీలో మొత్తం 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వేడిగాలుల కారణంగా దాదాపు 36 మంది రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. వడదెబ్బల కారణంగా 12 మందికి వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడంతో రెడ్ అలర్ట్ను విధించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఎం నాగప్రసన్న నిన్న ఒక్కరోజు 600 కేసులను విచారించారు. షెడ్యూల్ చేయబడిన 600 కేసులలో 180 పిటిషన్లు మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. 87 పరిష్కరించబడ్డాయి. మిగిలిన పిటిషన్లను విచారణ కోసం వాయిదా వేశారు. ఆమె జనవరి 22, 2024న ఒకే రోజు రికార్డు స్థాయిలో 801 పిటిషన్లు విచారించారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. జూన్ 21 యోగా డే రోజున నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీని నీట్ సంక్షోభం వెంటాడుతోంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా విమర్శించారు. ఢిల్లీలో నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు నీటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నీటి చౌర్యం, బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకుంటే ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. నెల్లూరు రూరల్ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవి రామిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, పెద్ద మనిషి, ముసుగు వేసుకున్న ఓ నైవంచకుడు అంటూ తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 40 ఏళ్లుగా తనకు మంచి స్నేహితుడిని, ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి అన్నారు. అందుకే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే